హలో అండి. హాయ్ అండి. మీరట్ ఆహ్, హత్య ఎలా చంపారో ఇప్పుడు బయటకొస్తుంటుంటే ఎంత భయంకరంగా అనిపిస్తుంది కదా! కొన్ని సందర్భాల్లో అమ్మాయిల్ని చాలా సెన్సిటివ్‌గా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు కదా! అన్ని సందర్భాల్లోనూ. అంటే అన్ని అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు కాబట్టి మరీ అంత సెన్సిటివ్‌గా కానీ చూడాల్సిన సున్నితమైన అవసరం లేదు. మనస్కులు అంటారుగా! అది. ఆ! అది నేననేది. అది అది కరెక్ట్ అది. హ్మ్. కానీ అది హత్య చూసిన తర్వాత అబ్బాయిలు కూడా ఇంత కిరాతకంగా, సైకోలు కూడా అంత కిరాతకంగా ఆలోచించరా అన్నట్టు అనిపిస్తోంది. అంటే వీళ్ళందరికీ ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తున్నారేమో, అక్కడి నుంచి వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుందండి. అంటే అబ్బాయిలంటారా ఓకే. వాళ్ళకి బలము యూ నో ఎట్లా కొడితే ఆహ్, ఎట్లా పడిపోతారు ఇయన్నీ బయట తిరుగుతుంటారు కాబట్టి సమాజంలో తెలుస్తది. అవును. అమ్మాయిలేంటంటే ఒక్కొక్క రంగంలోకి వెళ్ళి, ఇప్పుడు పోలీస్ రంగంలోకి వెళ్తే ఖచ్చితంగా ఈ దొంగల్ని ఎలా పట్టుకోవాలి, నెక్స్ట్ అబ్బాయిల నుంచి ఎలా రక్షణ కల్పించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ హ్మ్. నేర్పించడం జరుగుతోంది. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవడానికి. అంతే కదా! అవును. 3 హత్యల గురించి మాట్లాడుకుందాం. బాబోయ్! ఒకటి వరంగల్, హత్యలంటేనే ఒకటి భయమేస్తుందండి. వరంగల్. భర్తని భార్య చంపించిన హత్య. అది ఒక టైప్. ఈమేం చేయలా. నా చేతికి మట్టి అంటకూడదు. వాడు సావాలి. హ్మ్. ప్రియుడితో కలిసి ఎళ్లి చేసింది. ఫస్ట్ హత్య అది. ఓకే. ఎలా చేసింది? ఒక సినిమా లెవెల్‌లో సినిమాలు చూస్తదేమో, అసలొక సినిమా లెవెల్‌లో స్కెచ్ చేసింది. వాడు కారు మీద వస్తుంటాడు. ఇక్కడి నుంచి దొంగల్లాగా ఇలా పడి చంపేయాలి అని. ఇది ఎక్కడ చూసిందండి? ఇది కూడా చెప్తా నేను. మనం హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళేటప్పుడు బెల్గావి, తులసగిరి అనే ఒక రూట్ ఉంటది. ఆ రూట్‌లో ఎప్పటికన్నా ఎప్పటికెప్పటికి మనం 7:30, 8 లోపలే ఆ రూట్‌ని క్రాస్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఈవినింగ్ టైమ్‌లో. 8 నుంచి మార్నింగ్ 6 వరకు ఆ రూట్‌లో వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళకైనా దెబ్బలు తగులుతాయి, కార్లకైనా దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే ఒక 20, 25 మంది దొంగలు దాడి చేసి మన మీద నుంచి ఏదో ఒకటి తీసుకోవాలని ట్రై చేస్తారు. అక్కడ పోలీసుల్ని కూడా చంపేసిన దాఖలాలున్నాయి అలాంటి దొంగలు. దాళ్ళని ఇప్పటి వరకు ఎవ్వరు పట్టుకోలేదు. ముసుగేసుకుంటారు. చేతులకు మొత్తం ఇవన్నీ ఏసుకుంటారు. ఈ ఇప్పుడిక్కడ వీడియోస్ మనకి కూడా చూడొచ్చు. అదే చెడ్డీ గ్యాంగ్‌లు ఇలా అట్లా. ఎలా చెడ్డీ ఉంటారో అలా. గ్యాంగ్ అయినా కనీసం చూసి పట్టుకోవడానికైనా ట్రై అవును. జేస్తున్నారు. వాళ్ళనసలు ఎవ్వరు పట్టుకోరు. వాళ్ళు ఎక్కడి నుంచొస్తారా? ఏ ప్రపంచం నుంచొస్తారో ఎవ్వరికీ తెలీదు. ఇప్పటికి గూడా. సో, అలాంటిలాగా ఈమె ప్లాన్ చేయాలనుకుంది. ఎక్కడ? వరంగల్‌లో. ఏదో ప్లాన్ చేసింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలవదా అన్నట్టు, "నువ్వు చెయ్యమ్మా. నువ్వు ఎంత ఘాతుకానికి పాతపడుతున్నావో అది లాస్ట్ స్టేజ్ ఇంకా. నువ్వొక మనిషిని చంపేస్తున్నావు అంటే అంతకన్నా పాపం ఇంకేం లేదు." అవును. నువ్వు అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, దానికి పశ్చాత్తాపాలేమైనా ఉంటాయేమో కానీ, ఒక మనిషిని చంపేసేంత చనిపోవడానికి కారణం నువ్వైతే, దానికి కూడా పశ్చాత్తాపం ఉంటది. కానీ నువ్వే చంపితే? ఆమె తెలుసుకుందో లేదో ఆ భర్త చనిపోయాడు. వాళ్ళిప్పుడు జైల్‌లో మగ్గుతున్నారు. తర్వాత బయటకొచ్చాక వాళ్ళ జీవితం ఉంటదా? పోతదా? అని తర్వాత సంగతి పక్కన పెట్టండి. రెండో హత్య హైదరాబాద్‌లో కాజాగూడలో. ఎలా జరిగింది? ముగ్గురు పిల్లలకి తల్లి. ముగ్గురు ఆడపిల్లలు. తల్లి. తల్లికి 70 ఏళ్ళు. పెద్ద ఆడపిల్లకి 49 ఏళ్ళు. మతి స్థిమితం లేని ఆడపిల్ల. అవును. అంటే మతి ఎదగని బ్రెయిన్ ఎదగని ఆడపిల్ల. 45 ఏళ్ళు రెండో కూతురు. 40 ఏళ్ళు మూడో కూతురు. ఈ మూడో కూతురు రైల్వే ఉద్యోగంలో ఎక్కడో జాబ్ చేస్తుంటే, ఈ రెండో కూతురు, ఈ మూడో కూతురు దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకునేది. ఏదో ఒక ఆహ్, స్టెనోగానో ఎక్కడో పనిచేసేది. ఈ అమ్మాయి, అమ్మ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. అమ్మ చూసుకునేది ఆ పెద్ద కూతురిని. ఈ పెద్ద కూతురు వల్ల ఈ రెండో కూతురు పెళ్లి జరగట్లేదని చెప్పి ఎందుకంటే ఈమెకు పెళ్లి కాకుండా ఈమె చేసుకోలేదు కదా! కానీ అది తప్పు. ఇప్పుడు ఆ అమ్మాయికి కాస్త ఇద్దరు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు రెండో అమ్మాయికి చెయ్యొచ్చు. చెయ్యడానికి ట్రై చేస్తున్నా కూడా ఈమెకి నచ్చట్లేదంట. హ్మ్. సో, ఈమె ఏం చేసింది? ఒక 50 ఏళ్ల వాడిని ప్రేమించింది. ఈమెకి 45, ఆయనకి 50. వాడు అంత మంచోడు కాదమ్మా! ఎందుకు ప్రేమిస్తున్నావు? ఇంకెవరినైనా చూసి ప్రేమించుకో నేను చేస్తాను పెళ్లి. మ్యాట్రిమోనిలో పెడదాం. ఏదో ఒకటి చేద్దాము. మన తలరాత అలా రాసుంది కదమ్మా! అని ఈమె తల్లి చెప్పింది. ఈ మూడో కూతురు, ఈ రెండో కూతురు కలిసి ఒకరోజు వీళ్ళ ఇంటికొచ్చారు. ముగ్గురు కలిసి. వచ్చిన తర్వాత తల్లిని, మూడో కూతురిని కలిపి నాకు శారీకి ఫాల్స్ కావాలి తీసుకురండి వెళ్లి. అలాగే అమ్మకొకసారి షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేయించి రాపో అని చెప్పి రెండో చెల్లికి చెప్పి తల్లినిచ్చి పంపించింది. హ్మ్. ఇప్పుడు ఇంట్లో పెద్ద కూతురు, రెండో కూతురు మాత్రమే ఉన్నారు. 50 ఇయర్స్ అతను ఎంటర్ అయ్యాడు. పెద్ద కూతురు ఆహ్, ఆమె తెలుసు ఇప్పుడు చూసి గుర్తుపడతది కదా! ఏం జరుగుతుందో తెలీక
వాడొచ్చి వాడు కలిసి ఆమె గొంతు నులిమి చంపేసి, పెద్ద కూతురు గొంతు నులిమి చంపేసి, నీళ్ళ సంపు ఉంటది కదండీ! నీళ్ళ సంపులో ఏసేసి మూసేశారు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికొచ్చారు. "ఎక్కడమ్మా సరోజ ఎక్కడికి పోయింది?" అది ఇది అని అడిగితే, నేనిప్పుడే మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉంటే, ఆమెకు కొంచెం 1 వీక్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి పంపించాను అక్కని. సో, అక్క ట్రీట్మెంట్ తీసుకొనొస్తుంది. ఇదిగో, ఇదిగో ఇప్పుడే ఫోన్ మాట్లాడాను చూడండి అని చెప్పి అమ్మని, చెల్లిని నమ్మించింది. సరే మేము వెళ్ళొస్తాము జాగ్రత్తగా ఉండమ్మా. నేను రోజు వచ్చి నేను చూసిపోతుంటాలే అక్కొచ్చేంత వరకు అని చెప్పి పోయారు. చంపేసిన తర్వాత ఇది జరిగింది. అసలు ఎందుకు చంపేసింది అదే ఆమె? ఇదే చెప్తున్నా వినండి. సో, మూడో కూతురు దగ్గరికి వెళ్ళాక మళ్ళీ అమ్మ దగ్గర నేను అమ్మకి అన్నం పెట్టేసొస్తాను. అక్క గూడా లేదు కదా! నేనొస్తానని చెప్పి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కాజాగూడకొచ్చి అమ్మని గొడ్డలతో నరికిందిట్లా. ఎందుకంటే ఆ 50 ఏళ్ళోడిని వీళ్ళిద్దరూ అడ్డుకున్నారు పెళ్లి చేసుకోకూడదు అని. ఎళ్ళిపోయి చేసుకో పెళ్లి. చంపడం ఎందుకు? చంపేసింది. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు నీకు 45 ఇయర్స్ అంటే నిన్ను ఆపేదెవరు? వెళ్ళిపో. అది వెళ్ళలేకే కదా ఇలా చేసింది. ఇప్పుడు మూడోది. వెళ్ళలేరు గానీ చంపుతారా? అంతే. ఇప్పుడు అసలు నాకు మూడోది. అర్థం కాని విషయం ఏంటంటే, అరే ఇప్పుడు నీకు అడ్డొచ్చారు. దొంగతనంగా పారిపో. వాళ్ళకి హ్యాపీయే గదా! బతుకుతారు. లేదు. క్రూరత్వం చెప్తున్నాను చూడండి. క్రూరత్వం. ఇది రెండో స్టేజ్. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతది ఈళ్ళు? ఎక్కడికెళ్తామని ఐడియా లేదా? ఏం తెలీదు. ఇప్పుడు మూడో స్టేజ్. అంటే ఆ కేసు పోలీసులొచ్చారు, ఛేదించారు. ఆమె జైలుకెళ్ళింది. అంతా ఓకే అయింది. ఇప్పుడు మూడో స్టేజ్. ఇది 2 స్టేజ్‌లు అయిపోయినాయా? ఇది పైశాచికత్వం అన్నమాట. హ్మ్. దీని క్రూరత్వానికి పైశాచికత్వం ఇది. మనం ఆ స్టోరీ గురించి అంతా వినే ఉన్నాం. మీ రూట్‌లో మనాలికి వెళ్ళి ఆమె డ్రామా ప్లే అది చేసిందంతా కదా! వినిన తర్వాత సిమెంట్ దిమ్మెలో ఏదైతే ఆ బాడీ పార్ట్స్‌ని ఉన్నారో అతి కష్టం మీద డాక్టర్లు, పోలీసులు ఆ సిమెంట్ దిమ్మని పగలగొట్టి, ఆ బాడీ పార్ట్స్ అంతా తీసి దాన్ని పాప పోస్ట్‌మార్టంకి చెప్పింది పంపిస్తే గదా! నాన్న హ్మ్. డ్రమ్‌లో ఉన్నారని. నాన్న డ్రమ్‌లో అబ్బా! ఉన్నారని. సో, అవన్నీ తీసి పోస్ట్‌మార్టంకి పంపిస్తే, పోస్ట్‌మార్టంలో తెలిసిన నిజాలేంటో తెలుసా అండి? నిద్ర మాత్రలిచ్చి నిద్రలోకి జారుకున్నాక, కత్తితో 3 సార్లు కరెక్ట్‌గా గుండె ఎక్కడుంటదో ఫోన్‌లో చూసుకుందంట. గుండె ఏ భాగంలో ఉంటదని. చూసుకొని, ఆ గుండె మీద 3 సార్లు పొడిచి, గుండెని ఇలా చీల్చి, ఎందుకంత కక్ష? దాన్ని ఆ తలని ఇట్లా నరికి 14 ముక్కల్ని చేసి దాంట్లో పెట్టిందంట. ఎందుకంటే వాడి మీద అంత ప్రేమ. ఆ సోహెల్ మీద, వెళ్ళిపో. ముస్కాన్‌కి. వెళ్ళిపోరు వీళ్ళంతా. వీళ్ళంతా వెళ్ళిపోయే పంతే ఎంతమంది బతుకుతారు? ఆ డాక్టర్ బతకడా? ఆ తల్లి కూతుర్లు బతకరా? ఈ ఈ నేవీ ఆఫీసర్ బతకడా? అదే గదా! ఇంతమంది బతుకుతారు కదా! ఇప్పుడు మొన్న ఒక న్యూస్ చూసామా? ఒక మహిళ హ్మ్. ఒక చిన్న అబ్బాయితో వెళ్ళిపోయారు. మనం సీసీ కెమెరాస్‌లో చూసాము. దొరకలేదు, ఇప్పటికి దొరకలేదు. ఆళ్ళెక్కడున్నారో కూడా తెలీదు అంటున్నారు. బట్ సీసీ కెమెరాలో వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం అయితే ఉంది. వెళ్ళిపోయారు. ఇంకా సొసైటీ ఏమంటే అవన్నీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళ వల్ల ఇంకొక ప్రాణం కోల్పోలేదు గదా! వీళ్ళకేంటంటే ఇప్పుడు మీరన్నారు కదండీ! ఇందాక మాట్లాడుకుంటూ మనము ఆ వ్యసనంలోకెళ్ళిపోతారు అంటే, సైకలాజికల్ డిజార్డర్. సైకలాజికల్ డిసార్డర్‌లకు వెళ్ళిపోయి, ఆ కోపాన్ని, క్రూరత్వాన్ని వీడిని తప్పించుకోవాలని చెప్పి, వాళ్ళలోకి ఏదో ఏదో వచ్చి పూనినట్టుగా ఇలా చంపేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయినా సరే నిన్ను 10 మంది 10 మాటలంటారు. పోతే పోనీ ఖచ్చితంగా ఎప్పుడో అంటారు. 10 ఏళ్ళకైనా బతికొస్తావుగా. అహా! అంటారు. ఇప్పుడు నిన్నేమంటారు? అసలు నిన్ను చూస్తారా మనిషిగా? కదా మరి! అట్లా చంపుతారా అండి? నేను నిజంగా అసలు ఆ ఆడపిల్ల అలా చంపిందా అంటే ఎలా నాకసలు ఎందుకేం ఆలోచించట్లేదో నాకు అసలు అసలు అనిపించట్లేదు. ఏ మనుషులు ఎట్టుపోతోందా? ఇంకెన్ని చూడాల్సొస్తోందో అనేది మనకు తెలీదు గానీ, అసలట్లా గుండెని చీల్చడం ఏంటి? ఆ పైశాచికత్వం ఏంటి? తలని అడ్డంగా నరకడం ఏంటి? అసలు ఇప్పుడు అట్లెట్లా అండి? అదే గదా! వాళ్ళు అన్నమే తింటారా అండి రోజు? ఇంకేమైనా తింటారా అని కూడా డౌటొస్తది నాకు నిజంగా కొన్ని కొన్ని సార్లు. కొన్ని హత్యలు చూసినప్పుడు దానికొక మోటో ఉంటది ఏదో అంటారు. అవును. అరే! ఏందబ్బా అనిపిస్తా ఉంటది. కానీ నాకు ఇలాంటి కేసెస్‌లో వెళ్ళిపోవచ్చు కదా! ఒకప్పుడు హత్యలంటే సుపారీలిచ్చి ఇట్లా చంపేశారు దారుణ హత్యలని ఎందుకు చదువుకునేవాళ్ళం. డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ఇచ్చుకుంటే మళ్ళీ రూ. 1,00,000 2,00,000 ఇప్పుడు ఇవ్వాల్సొస్తది. వీళ్ళే చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఏదో క క మటన్ కర్రీని కట్ డబ్బులు చేసినట్టు కట్ మిగులుతాయి గదా! చేసేస్తున్నారు. అసలు ఇది తలుచుకుంటుంటేనే ఎట్లుందండి? ఎంత అసలు ఇబ్బందికరం. అబ్బా! ఇలాంటి హత్యలు ఎప్పటికి ఆగుతాయో, ఎప్పుడు ఆహ్, చావులనేవి మనం వినకుండా ఉంటాము. నిజంగా ఒక మనిషిని ప్రేమించి, ఒక మనిషితో అక్రమ సంబంధం పెట్టుకుంటే వెళ్ళిపోయి బతుకు గాని, డైవర్స్ ఇచ్చుకొని లేకపోతే ఎటైనా ఎళ్ళిపో. అంతే. ఓ 10 ఏళ్ళకైనా నువ్వు బతుకుతావు గదా!
నీ వీళ్ళు బతుకు పక్కన పెట్టే ఈళ్ళు బతుకుతారుగా అబ్బా! నిన్ను ఎవడేమనుకుంటే ఏముంది? ఇప్పుడు నిన్నేమైనా మంచిగా చూస్తారా? నువ్వేమైనా పతివ్రతవి అంటారా? లేకపోతే నేనేమైనా ఉత్తమమైన మనిషి అనుకుంటారా నిన్ను? అనరు కదా ఎవ్వరు. అనవసరంగా అమాయకులు బలైపోతున్నారు కదా! అమాయకులు ప్రాణం తీసేస్తున్నారండి. అమాయకుడు అనడం కూడా ఒక ప్రాణం అనేది ఉండదు కదా! ఆ ప్రాణం విలువ నువ్వు బతుకుతున్నావంటే అంటే ఎప్పుడో ఎవరో ఒకరు చెప్పినట్టు వీళ్ళందరూ కాలక్రమేణా హింస చదువుకోలేనోళ్ళు. పెరుగుతుంది. కాలక్రమేణా హింస పెరుగుతుంది. అహింస అనేది నాటుకుపోద్దని పెరుగుతోంది హింస. కాదు. ఇప్పుడెవరు చదువుకోలేనోళ్ళు కాదు. బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. అసలు, అసలు వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఉరేసేసుకుంటున్నారు. లేకపోతే వీళ్ళు ఇంకొకరికి ఉరేసేస్తున్నారు. చూడ్డానికే చాలా దారుణంగా ఉందండి. సినిమాల్లో చూస్తాం గానీ, డైరెక్ట్‌గా చూడడం అనేది, వినడం అనేది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. ఇలా అన్నీ ఎప్పటికి ఆగుతాయనేది చూడాలి. చూడాలి. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్.